అరే నాకు ఇక్కడ ఎదురైంది. రియలైజింగ్ దట్ ఐ షుడెంట్ గివ్ అప్. yes ఆడియో వెంటనే ఎవరికైనా అలాగే అనిపిస్తుంది. అక్క పికిరికి ఎంత ప్రైస్ అంట అక్క? ఎక్స్పెన్సివ్ అన్నావు అంటే నీ అంత చీప్ ఇంకెక్కడ ఉండడు. పని కంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు. నువ్వే పడరా గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి? ప్రమోషన్ చేసిన ముగ్గురు ఎలా చేశారో ఇది కూడా ముగ్గురు తీసుకోవాల్సిందే. మరి యాక్చువల్లీ సార్కి టిఫిన్ స్వీట్స్ అయితే తెస్తారు కదరా, ఇన్ని కేజీలు లడ్డు, ఇన్ని కేజీలు ఇవి అని. ఇక్కడ నుంచి అత్తగారులు తీసేసి మాకు 5 కేజీలు ఆ పచ్చడి, 5 కేజీలు ఈ పచ్చడి, 10 కేజీలు ఆ పచ్చడి అని చెప్పి పెట్టమంటారు. ఓన్లీ ఫ్రమ్ అలేకే చిట్టి పికిల్. సోషల్ మీడియా ఏదైనా చేస్తుంది గాయస్, అదే ఫేమ్ చేస్తుంది, అదే డిఫేమ్ కూడా చేస్తుంది. అమ్మాయి కాబట్టి ఇలా మాట్లాడడం. ఏంట్రా ఏం చేసినా వ్యూస్ రావట్లేదు, సబ్స్క్రైబర్లు పెరగట్లేదు. ఏదో ఒక మోటివేషన్ కావాలరా, మోటివేషన్ ఉండాలిరా మనకి. నీకు మోటివేషన్ కావాలా? అలేకే చిట్టి పికిల్స్ అని ఒకటి ఉన్నదిరా, అవి కొనుక్కున్నావు అనుకో నీకు మోటివేషన్ వచ్చేస్తాయి, సబ్స్క్రైబర్లు వచ్చేస్తారు, వ్యూస్ వచ్చేస్తారు, నీకు జాబ్ వచ్చేస్తుంది. ఇవన్నీ రావాలంటే ముందు నీకు అలీకే చిట్టి పికిల్స్ కొనుక్కునే అంత స్తోమత ఉందా? ఫస్ట్ అది ఆలోచించు. నువ్వు ఇప్పుడు పెళ్లి సంబంధాలకు వెళ్తే ఏం అడుగుతున్నారు అనుకున్నావు? నీకు ఎంత ఆస్తుంది, ఎన్ని ఇల్లు కొన్నావని కాదు, ఒక్కసారైనా అలీకే చిట్టి పికిల్స్ కొన్నావా లేదా అని అడుగుతున్నారు. అది ఆలోచించు ఫస్ట్. కొన్నావా నువ్వు ఒక్కసారైనా? అరే లేదురా, నేను కొనలేదురా. అది ఫోకస్ చెయ్యు కెరియర్ మీద. అర్థమైందా? ఒక్కసారైనా అలేకే చిట్టి పికిల్స్ తినిపించండి, నాకు మోటివేషన్ వస్తుంది. లేదులే, ఇప్పుడు కొనడానికి కూడా వాళ్ళ దగ్గర వెబ్సైట్ లేదు, క్లోజ్ అయిపోయింది. సో గైస్ అర్థమైంది కదా ఈ రోజు వీడియో ఏం చేయబోతున్నామో. వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో, అలేఖ్య చిట్టి పికిల్స్ మోటివేషన్. సంతాన లోపం ఉన్నదా? అయితే తినండి అలేఖ్య వారి రొయ్యి పచ్చడి. మేమైతే ఎవరి క్యారెక్టర్ అసాసినేట్ చేయడానికి కానీ, ఎవరిని తక్కువ చేసి మాట్లాడడానికి కానీ, వీఆర్ నాట్ ఎట్ ఆల్ టాకింగ్ అబౌట్ దట్. వీఆర్ జస్ట్ రియాక్టింగ్ ఆన్ కొన్ని ఫన్నీ మీమ్స్ ఉన్నాయి, వాటి మీద రియాక్ట్ అవుదాం అనుకుంటున్నాం అంతే. సో మీ అందరికి డ్రిల్ తెలుసు కదా, కొత్తగా ఎవరైనా మన ఛానల్కి వచ్చి ఉంటే ఒక లైక్, ఒక షేరు, ఒక కామెంట్, అలాగే ఒక సబ్స్క్రైబ్ చేశారు కదా? డన్ డన్. ఓకే మరి అలేకే చిట్టి పికిల్స్ వరల్డ్ లోకి ఎంటర్ అయిపోదాం. అసలు ఈ అలేకే గొడవ ఏంది అనేది మెయిన్ పాయింట్ లోకి వస్తే, ఒక అన్న ఎవరో పాపం వీళ్ళు ప్రమోట్ చేసి కొద్దిగా ఆశపడి పికిల్ కొందామని మెసేజ్ పెట్టాడు వాళ్ళు ఇచ్చిన నెంబర్కి. హాయ్ అని చెప్పి, అంటే పికిల్స్ లిస్ట్ అడుగుదామని చెప్పి ఎంత రేట్ అని. వాళ్ళు ఒక లిస్ట్ పెట్టారు. ఆ లిస్ట్ ఏంటండి అంత రేట్ ఉంది అని అడిగినందుకు పాపం వాళ్ళ నానా బూతులు తిట్టి భయ్యాకి హట్ చేశారు. ఏం తిట్టారో ఈ వీడియోలో చూద్దాం. మోటివేట్ అయ్యి ఒక వీడియో రిలీజ్ చేశాడు. దాని వల్ల ఎంత రచ్చ జరిగింది అన్నదే ఈ మీమ్స్. అయితే కాంటెక్స్ట్ అంతా ఒకటే, మీమ్స్ డిఫరెంట్ ఉంటాయి అంతే. కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్ళిళ్ళు ఇటు జోలికి వెళ్ళు. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు. నువ్వే పడరా గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి? Started focusing on career. Oh yeah. Full motivated. Shit man, shit. అరే నాకు ఇక్కడ ఎదురైంది. రియలైజింగ్ దట్ ఐ షుడెంట్ గివ్ అప్. yes ఆడియో వెంటనే ఎవరికైనా అలాగే అనిపిస్తుంది. నా మాటిని నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్ళిళ్ళు ఇటు జోలికి వెళ్ళు. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు. నువ్వే పడరా గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి? పచ్చడే మోటివేషన్ 20 లక్షలు తెచ్చిందంటే మామూలు పచ్చడి కాదు అది. షీఈస్ అలేఖ్య చిట్టి. Listen, you're not even supposed to work. Mutton pickle. Order placed successfully. Guys, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. This is the motivation level that we should get. ఈ పాటికి మాయ కూడా మిలియన్స్ లో ఉంది మేము. వద్దులే, మాకు ఇదే బాగుంది అంత అనిపించుకొని మేము వద్దు. టాప్ మోటివేషన్ మాకు వద్దు. ఇంత సాఫ్ట్ గా చెప్పలేదు ఆవిడ, మధ్యలో కట్ చేస్తాడు బ్రో ఆవిడ గారి. పోలే అదిరిపోలే అంట మీమ్ పేజ్, కుదిరితే చెక్ చేయండి. తొక్కలో మోటివేషన్ కాదు, తొక్కులో మోటివేషన్. ఇంటే తిట్టింది కానీ మోటివేషన్ ఇచ్చింది. ఏం తిట్టించు ఈ అబ్బా మోటివేషన్ తిట్టించుకుంటారా నీ అక్క బిజినెస్ మ్యాన్, చెల్లి సోషల్ మ్యాన్ అన్నమాట.
నో సార్, నో అంటావేంటయ్యా? ఇందాక ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చూసాం. రియాలిటీలో ఏం జరుగుతుందో మీకు తెలీదు అని చెప్పమంటారా? చెప్పు చూద్దాం. రీల్స్ కి లైక్ కొట్టి కామెంట్ పెట్టడమే కాదు, అలాగే చికెన్ పికిల్స్ కూడా ఆర్డర్ పెట్టండి. అక్క సుమి టాక్స్. లింక్ ఇన్ బయో. మరి ఇందాకేంటి అనేది ఇండిపెండెంట్ ఉమెన్ అన్నారు? అది నమ్మేమంటే పెండలు కాలేసినట్టే. మామూలుగా కన్య పిల్లలు కెరియర్ కోసం, మ్యారేజ్ కోసం కలర్ కంటూ ఉంటారు. ఐ రైట్? కానీ ఈ కన్నింగ్ లేడీస్ మాత్రం సికింద్రాబాద్ లో చికెన్ పికిల్ అమ్మాలి, మాదాపూర్ లో మటన్ పికిల్ అమ్మాలి, టోటల్ గా హైదరాబాద్ ని కబ్జా చేయాలని హవాలో ఉన్నారు. ఇన్స్టాలో కరువుగా లేకుండా ఉన్నారనే పాయింట్ ని క్యాచ్ చేసి ఐటమ్ సాంగ్ కి ఎక్స్పోజింగ్ వీడియోలు చేసి 5 లక్షల మంది గొర్రెల్ని రీచ్ తెచ్చుకుంది. వాళ్ళ అక్క చేసిన చికెన్ పికిల్ అదే కరువుగా కంపుతుంది. ఎవరైనా ఎదురు మాట్లాడితే బండ బుద్ధులు పెడుతుంది. అపిరియన్స్ చూసి ఏంజల్ అనుకున్నాం కదరా, మరింత డేంజరా? ఎస్, దోస్ ఆర్ షేమ్లెస్, మర్సిలెస్, రూత్లెస్, ఎమోషన్లెస్, హార్డ్ కోర్ బిజినెస్ సిస్టర్స్. రే ప్రాన్స్ పికిల్ ఆర్డర్ వచ్చింది రా, కానివ్వండి. అక్క పికిల్ కింద ప్రైస్ ఏంటక్క? ఈ ఎక్స్పెన్సివ్ అన్నావు అంటే నీ అంత చీప్ ఇంకెక్కడ ఉండడు. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు. నువ్వే పడరా గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి? ఓ అమ్మాయిలు ఎంత ఘోరంగా ఉన్నారేంట్రా? బ్రో వీడియో చాలా బాగా చేసావు. ఏంటంటే మాకు పని లేకుండా నువ్వే బీప్ లేసావు. థ్యాంక్ యూ సో మచ్. ఈ అమ్మాయి వల్ల మిగతా ఇద్దరిని కూడా ఇది చేస్తున్నారా, బాగా ట్రోల్ చేస్తున్నారా. ప్రమోషన్ చేసిన ముగ్గురు ఎలా చేశారో ఇది కూడా ముగ్గురు తీసుకోవాల్సిందే. మరి ఇంకా అలా సైడ్ అయిపోయింది చూసావా? పొద్దున్న వీడియోలోనే సైడ్ అయిపోయిందిరా. మీ వర్కింగ్ హార్డ్ ఫర్ అలైక్ చిట్టి పికిల్స్. కష్టపడు మంది యూ సర్టిఫికేట్ ఛానల్ అప్పుడప్పుడు. దీని తర్వాత కూడా ఉంటది నీకు, మేము దీని కంటిన్యూషన్ అదిరిపోద్ది. అయ్యా మేము మంచిగానే చేశాడు కానీ ఆ బాక్స్ వెళ్తున్నాయి కదా, ఒక రొయ్యల పచ్చడి, ఒక మటన్ పచ్చడి వెళ్ళిపోతుంటే బాగుంది. నువ్వు చెప్పావు కదా అత్తర్లే. జస్ట్ ఇమాజిన్ పీపుల్ టేకింగ్ లోన్స్ టు బై అలేకే చిట్టి పికిల్స్. నా పేరు కృష్ణ. నేను BMW వేసుకుని పెళ్లి చూపులకి వెళ్ళాను. బట్ మీ దగ్గర చిట్టి పికిల్స్ లేవని సో సాడ్ మామా. ఒక 4 కేజీలు మటన్ పికిల్ ఆర్డర్ పెట్టిన తర్వాత పెళ్లి చూపులకి వెళ్ళి పచ్చడి పట్టుకుని ఎటువంటి రీల్స్ వేసేవర్రా. గీసంటి రీల్స్ లో బుక్ అయిపోయారు. కూరకి రుచి తెచ్చేది కారమే కదా. ఈ రోజు మన చేతిలో అలేకే చిట్టి పికిల్స్ లో దొరికే కూర కారం ఉంది, అండ్ బయట బ్రాండ్ కూడా ఉంది. స్పెషల్ క్వాలిటీ మసాలా కారం. ఇందాకన్నా ఈవిడేనా? She is the one who motivated the whole nation. నేషన్ నాకెందుకులే అయ్యా. మా కూర కారంలో మేము వాడేది మంచి క్వాలిటీ మసాలా దినుసులు వాడతాం కాబట్టి మాది మంచిగా ఉంటుంది. అదేదో పచ్చళ్ళు తిని చేసి చూసి చెప్పినట్టు ఈ కారం పొడి నీళ్ళు కూడా తాగి టేస్ట్ చూసి చెప్పొచ్చు కదా అక్కాయ్. అయినా ఓ టాక్ ఉంది బయట, మీ పచ్చళ్ళు ఆర్డర్ పెడితే బూతులు తిడుతున్నారంట కదా. మరి ఇప్పుడు ఈ కారం పొడి ఆర్డర్ పెడితే గొద్దుల పోసుకోమంటావేమో కారం పొడి. అయినా మీ ముష్టి పచ్చళ్ళు, మీ ముష్టి కారం మాకు వద్దులే అక్కాయ్. నీ ఎర్రి వద్దులే, బూతులు వచ్చేస్తున్నాయి బాబోయ్. చాలా పర్సనల్ గా వెళ్ళిపోయారా. ఆంటీ బీలకి ఎవర్రా మీరు? అంత ఆంటీ ఎందుకు వచ్చింది? దాన్ని ఆంటీ ఇక్కడ చిన్న కన్సర్న్ ఉందిరా, వీళ్ళు తిట్టుకొని ఏదైనా చేసుకొని అని, కానీ కష్టపడుతున్నారు ముగ్గురుని అని ఒక చిన్న కన్సర్న్. బిజినెస్ పైకి తీసుకొచ్చారు ముగ్గురు ఆడవాళ్ళు కలిసి అంటే ఇట్స్ గ్రేట్ థింగ్ పాపం. కానీ మరి అన్ఫార్చునేట్లీ నోటి దూల వల్ల ఇలా చేసుకోవాల్సి వచ్చిందంటే. ఇప్పుడు మొన్న రమేష్ అన్న అంత మాట్లాడినా నోటి దోలకే మొత్తం డైల్యూట్ అయిపోయింది. అలాగే వీళ్ళు కూడా కష్టపడినా ఇప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడి జనాల దగ్గరికి మొత్తం ఎక్స్పోజ్ అయిపోయిన తర్వాత అంతా పోతది. దే షుడ్ బి హంబుల్. రాండమ్ అంకుల్, బాబు మీకు ఆస్తులు ఏమైనా ఉన్నాయా? అలాగే చిట్టు పికిల్స్ ఉన్నాయా అంకుల్ ఇంట్లో? అంకుల్ ఇంట్లో అలా ఇదిగో మీరు నా కూతుర్ని నిజంగా కోరుకుంటే ఇక్కడే నన్ను రోడ్డు మీద పెళ్లి చేయిస్తాను ప్లీజ్. అసలు తను పెళ్లి చేసుకోవాలని తనెవరో నాకు తెలియదు. ఏదో వైట్ డ్రెస్ పెట్టుకొని వస్తే 2 అట్లెక్కే చిట్టి పికిల్ స్పూన్ వేసాను అంతే. ఇంకొక అబ్బాయి కూడా కోరుకుంటున్నాడు ఇక్కడ. అదేంటి మీ ప్రైసెస్ ఎంత హై ఉన్నాయి బ్రో? నీకు కూడా మంచి మోటివేషన్ పడిపోద్ది బ్రో. ఎందుకు అవసరమా? గొడ్డలు పెట్టి ఎవడో. మీ ఫోకసింగ్ ఆన్ మై కెరియర్ టు ఆర్డర్ అలేకే చిట్టి పికిల్స్. జననం ఒకటే, మరణం ఒకటే, గమనం ఒకటే, పొందే వరకు గలుపు లేదు మనకు. టింగ్ టింగ్ అంటే గెలుపు కొరకే బ్రతుకు. టింగ్ టింగ్ టింగ్
అలేకే చిట్టి వచ్చింది సార్. అంత కష్టపడుతున్నాడని చూసి జాలిపడి 2 నల్లి బొక్కలు దుమ్ములు వేసి ఇస్తుంది నీకు అంతే. అలేకి ఇస్ నాట్ ఎ నేమ్, ఇట్స్ అన్ ఇన్స్పిరేషన్. జస్ట్ చెక్ ఇన్ ఆక్స్ఫర్డ్. మమ్మీ అలేకే చిట్టి పికిల్స్ కొనుక్కుంటావా మమ్మీ? ఎంత నా బిల్డింగ్ అమ్మేసి రేపు నా బిల్డింగ్ అమ్మేసి హైదరాబాద్ లో కొనుక్కోవాలి. ముందు డాడీ నువ్వు కొనలేవు, ఎందుకంటే నువ్వు సక్సెస్ఫుల్ అవ్వాలి లైఫ్ లో. పాపం రా అలా నువ్వు ఇంకా అవ్వలేదని చెప్పేస్తాను డైరెక్ట్ గా. నేను ద హోల్ నేషన్ షేక్ చేసిందంటే నువ్వు ఎటకారం దింగో. ఇంటర్నేషనల్ షేక్ ఇది. సారీ ఖండాలు దాటి వెళ్ళింది. నువ్వు తక్కువ అంచనా వేయకు అలేకే చిట్టి పికిల్స్ ని, అర్థమైందా? కెరియర్ రావాలి నీకు. అరకిలో 1400 రూపాయలంటే అరకిలో 1400 రూపాయలు కోడ్ ఎంత? అసలు ఇప్పుడు 200 రూపాయలు కోడ్ వస్తుంది. కోడ్ మొత్తం కోసి ఆయిల్లో ఒక అరకిలో ఆయిల్ వేసి అదేసి ఇదేసి వేసినా కూడా 700-600 అవుతుంది అరకిలో. 600 అమ్మాల్సింది 1400-1500 అంటే అరకిలో. అయినా నువ్వు నేను కొనే అర్హత లేదు మనకి. మనం ఫస్ట్ సక్సెస్ఫుల్ అవ్వాలి లైఫ్ లో. ఎప్పుడన్నా బంగారం కొన్నావా మమ్మీకి? గోల్డ్ కొన్నావా? కొన్నా. మీరు కొన్నారు కానీ మీరు మీ లైఫ్ లో ఎప్పుడు చిట్టి పికిల్స్ కొనలేదు అంటే మీరు సక్సెస్ కాదు అని అర్థం. వాళ్ళ పికిల్స్ లో ప్రోటీన్ ఉంది, అది తిని నేను సన్నగా అయ్యా ఫ్రెండ్స్. రొయ్యల పచ్చడి తిని ప్రెగ్నెంట్ అవడం ఏంట్రా బాబు, మరీ ఘోరంగానా? అలేకే చిట్టి పికిల్స్ వర్సెస్ రావణ్. అసలు ఎట్టుందంటే దయ్యాల వేదాలు చదువుతున్నట్టుంది. ఇప్పుడు షకీలా వచ్చి మన ఇంకెవరికో చెప్పినాడు, సనీ లియోన్కి చెప్పినట్టుంది ఎక్స్పోజింగ్ తగ్గింది. ఏమో కెరియర్ గురించి మాట్లాడుతుంది, ఏదో కెరియర్ లో పెద్ద పీకి కెరియర్ లో పెద్ద పిహెచ్డి చేసినట్టు. నీలాంటివి ఉన్నాయి అందరూ. ఇప్పుడు మొగుడు అనేవాడు కొనిగలుగుతారు, కొనియలేను ఉండడు అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిల్లం తులం బంగారం అడిగింది, ఒక పిల్లం కారు అడిగింది. కొనిపోతే ముగ్గులు వదిలేయరు, అందరు నీలాగా ఉండరు. మీరు ముగ్గురు కూడా ముగ్గుల్ని వదిలేసి ఈ విధంగా రోడ్ల మీద తిరుగుతున్నారేమో, ప్రతిదీ నీలాగా ఉంటది అని అనుకోవటం. My husband to buy Aleka chitty pickles. His reaction be like, ముందు మనం బ్రతకటానికో దారి, ఉండటానికో ఇల్లు, అందరూ గౌరవించేలాగా ఆస్తిపాస్తులు, ఆ తర్వాత అన్ని. ముష్టి పచ్చళ్ళకి ముష్టి పచ్చళ్ళు అని చెప్పి ఆ పచ్చళ్ళు ముష్టి చేసిందంట్రా. అదే కదా, ముష్టి మీద బతుకుతున్నాం కదా మనం, అలా అనొచ్చా? నువ్వు దేకపోయినా జనాలు నేను దేకేర్లే. చేపను రుద్దినట్టు రుద్దారు మొత్తం అందరినీ కలిపి. ప్రాన్స్ కి తొక్క తీస్తారు కదా, అలా తీసారు ఒక్కొక్కరు. పోలీస్ తీసినట్టు తీసారంటవా? బాయ్ కట్ అలేకే పికిల్స్ అంటరా. అరే వీడికి రీసెంట్ గా ఇష్యూ జరుగుతుంది తెలుసారా నీకు? బాయ్ కట్ అలేకే పికిల్స్ అంట. నీ మోసం క్రష్ ఏం లేదు బ్రో, చిట్టి పికిల్స్ ఆర్డర్ పెట్టా అని చెప్పి అంతే. మనసు గెలుచుకున్న మహావీరుడు మీరు. మీ పాత దాసిగా రమ్మంటే మరణం వరకైనా ఆనందంగా వస్తాను. నాకు ఇప్పుడు వెలిగింది. ఓకే ఆడు పెట్టారని చెప్పగానే అన్ని క్రష్ ఆడికి యాక్సెప్ట్ చేసిందా? ఫస్ట్ చెప్పే డైలాగ్ అవే, పాదదాసిగా వస్తాను అని చెప్పిందంట. ఫ్యూచర్ మ్యారేజ్ లో కట్నంగా గోల్డ్ డబ్బులు అలేకే చిట్టి డబ్బులు పికిల్స్ పెట్టమని అడుగుతారు. అంటే యాక్చువల్లీ సారికి టిఫిన్ స్వీట్స్ అయితే తెస్తారు కదరా, ఇన్ని కేజీలు లడ్డు, ఇన్ని కేజీలు ఇవి అని. ఇక నుంచి అత్తగారులు తీసేసి మాకు 5 కేజీలు ఆ పచ్చడి, 5 కేజీలు ఈ పచ్చడి, 10 కేజీలు ఆ పచ్చడి అని చెప్పి పెట్టమంటారు. ఓన్లీ ఫ్రమ్ అలేకే చిట్టి పికిల్స్. అలేకియా ఓన్లీ ఫ్రమ్ అలేకియా కాదురే నీ అబ్బా, అలేకియా చిట్టి పికిల్స్. అలేకే చిట్టి పికిల్స్ జిమ్ చేసే వాళ్ళు, డైట్ చేసే వాళ్ళు కూడా ఈజీగా తినొచ్చు. ఎలా అంటారా? మనం 365 డేస్ జిమ్ చేస్తూ డైట్ చేస్తూ ఉండలేం కదా, ఏదో ఒక రోజు క్రేవింగ్స్ అనేది మనకి వస్తుంటాయి. ఆ టైంలో నేను మీకు సజెస్ట్ చేసే ఐటెం అలేకే చిట్టి పికిల్స్ లో బోన్లెస్ చికెన్ అన్నమాట. మనం ఇచ్చేది ఎక్కువ బ్రెస్ట్ పీస్ మాత్రమే, సో ప్రోటీన్ కి ప్రోటీన్, క్రేవింగ్స్ కూడా తగ్గుతాయి. ఎంత దారుణాన్ని కొరగట్టారా. క్రేవింగ్స్ వస్తే బిర్యానీ తింటాం కానీ మీ పికిల్స్ ఎందుకు తినాలో నాకు అర్థం కావట్లేదు. పాపడు బాధ. క్రేవింగ్స్ వస్తే ఐస్ క్రీమ్ తింటారో ఏదో. The insulted customer after 2 years of full hard work and success in life to buy Aleka pickles. అరే నువ్వు
అబ్జర్వ్ చేసావా మీమ్స్ లో మాక్సిమం వెంకటేష్ వాడారు. నాకు తెలిసినంత వరకు ఇద్దరు రా ఇలాంటి మోటివేషన్ ఇచ్చే యాక్టర్స్ లో, అంటే ఓవర్ నైట్ సక్సెస్ తీసుకొచ్చింది అయితే ఒకటి రజనీకాంత్, రెండు అలాగే రెండు వెంకటేషే. కానీ వీళ్ళిద్దరిని కూడా రీడిఫైన్ చేసింది అయితే మాత్రం అలాగే చిట్టి పికిల్స్. ఏంటిది? ఏంటి? మాటల్లో ఇంత అహంకారం? అహంకారం కాదు, ధైర్యం. చేతల్లో బలుపు. బలుపు కాదు, బలం. ఇంత చెడ్డవాడిలా మారిపోతావు అనుకోలేదు. సుమతి, ఐఎమ్ నాట్ బ్యాడ్, ఐఎమ్ జస్ట్ రిచ్. భాస్కర్, రెండు ముద్దలు అలాగే చిట్టి పికిల్స్. ఐఎమ్ వెరీ ఫకింగ్ రిచ్ టు బై అలేఖ్య చిట్టి పికిల్స్. ఫోకస్ చేయి. అరే నాకు ఈ రీల్స్ చూస్తే గుడ్డలు దడొచ్చిందిరా తెలుసా? అసలు ఎంత విధ్వంసం జరిగిపోద్దిరా. వాట్ ఇఫ్ అలేఖ్య పికిల్స్ సెండ్ దట్ ఆడియో మెసేజ్ టు దిస్ మ్యాన్? మనోడు అంతకు మించి చేస్తాడు, ఎక్కడికి వెళ్ళిపోతాడు. వరల్డ్ వార్ 3 అంట. పిచ్చి మొహం దానా, ఎక్కువ ప్రైస్ కూడా నువ్వు భరించలేను, హై కాస్ట్, టూ మచ్ కాస్ట్, ఎక్స్పెన్సివ్ అంటున్నావు అంటే నీ దరిద్రం ఏ రేంజ్ లో ఉందో నేను అర్థం చేసుకోగలను. నా మాటిని 4 ఇళ్లలో చూసుకుని పాసి పని చేసుకుని బతుక్కో, వెళ్ళు. ఏమీ మాట్లాడుకు. రమ్య మాట్లాడింది కదా, ఒక్కసారి అది పెట్టు మాయా. అసలు ఒక ఆడపిల్ల అయి ఉండి అంత దారుణంగా ఎలా తిట్టగలిగింది, ఎలా మాట్లాడుతుంది బూతులని చాలా మంది అంటున్నారు. ఆబ్వియస్ గా అంటారు. మేము ఒక రోజులో వేల కొద్ది మెసేజెస్ అయితే డీల్ చేస్తూ ఉంటాము. అందులో వచ్చిన మెసేజెస్ అన్ని కంప్లీట్ గా సగానికి సగం బ్యాడ్ మెసేజెస్, తిడుతూ, పచ్చి బూతులు తిడుతూ, ఇంకా పేరెంట్స్ ని కూడా ఇన్వాల్వ్ చేస్తూ, అసభ్యకరంగా మాట్లాడుతూ ఇలానే వస్తాయి. ఇలా వచ్చినప్పుడు మేము మాక్సిమం టైమ్స్ లో బ్లాక్ చేస్తాము. బాగా ఫ్రస్ట్రేషన్ ఉండి బాగా ఇంకా చచ్చిపోయేలా తిట్టిన వాళ్ళని మాత్రమే అక్క ఏదైతే ఉందో తను రిప్లై ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ జరిగిన మిస్టేక్ ఏంటంటే ఒక పర్సన్ కి తిట్టిన పర్సన్ కి కాకుండా వేరే కింద చాట్ ఉంటే ఆ చాట్ లో ప్రెస్ అయిపోయి బై మిస్టేక్ గా అతనికి వెళ్ళిపోయింది. అది తను రియలైజ్ అయ్యే లోపే వెంటనే డిలీట్ కూడా చేసింది. ఆయన చూసి ఉండరు, విని ఉండరు ఏమో అనుకుని ఇంకా మేము కూడా ఏం రెస్పాండ్ అవ్వలేదు. ఈ లోపు ఆయన చూసి వేరే మీమర్స్ కి కూడా పంపించేసి పబ్లిసిటీ న్యూస్ ఛానల్స్ లో అన్ని జరగడం అయిపోయింది అనమాట. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే అవతల ఆంటీకి కూడా సేమ్ ఇలాగే పంపించారా పాపం, కానీ అదేంటి అయిపోయింది ఎగ్జాక్ట్ గా? నువ్వు ఆడియో నోట్ పంపించాలంటే చాట్ లోకి వెళ్ళి అది నొక్కి పెట్టి పట్టుకుని పంపిస్తావు. అలా చేయరు. సెపరేట్ గా వీళ్ళ దగ్గర మైక్రోఫోన్ ఉండి దాంట్లో పెట్టుకొని దాని నుండి మొబైల్ కి పంపించుకొని మొబైల్ నుండి అప్పుడు సెపరేట్ గా ఏ చాటికి పెట్టాలి, దేని పెట్టాలి అని చెప్పి నొక్కి పంపించుకుంటారు వీళ్ళు. అంటే మీకు ఏ లెవెల్ ఆఫ్ క్రిటిసిజం వచ్చుంటాది, దాని వల్ల మీరు ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు అనేది మీకు తెలుసు. If you are dealing on such platforms, అవి ప్రూఫ్స్ కింద యూజ్ అవుతాయి. ట్రై టు బి హంబుల్, దీస్ ఆర్ అవర్ రేట్స్ అని చెప్పేసి ప్రాబ్లమేటిక్ లాక్ చెప్పేసి ఉంటే అయిపోతుంది. అండ్ ఆల్సో ఆల్ ద అబ్యూజివ్ మెసేజెస్ హూ వర్ సెంట్ టు అలేఖ్య చిట్టి పికిల్స్, నేను వాళ్ళకి అది కరెక్ట్ కాదు. వాళ్ళు ఆడపిల్లలు, వాళ్ళు ఏదో చేస్తారు, వాళ్ళు కష్టపడుతున్నారు అంతే. తీసుకోవాల్సినోడు ఎలాగైనా తీసుకుంటాడు, అది ఎంత పెట్టినా కొనుక్కుంటాడు. బట్ డోంట్ బి అబ్యూసివ్. దయచేసి మనకి అక్కలు చెల్లెళ్ళు ఉన్నారు, మీరు తగ్గి ఉంటే వాయిస్ లో తగ్గించుంటే ఈ రోజు ఆ ఆడియో బయటకు వచ్చి ఉండేది కాదు. మీ బిజినెస్ మీద రన్ అయ్యి ఉండేది, మీ డైలీ లైఫ్ మీ రొటీన్ మీద రన్ అయ్యి ఉండేది. ఈ రోజు మీరు ఆ లాంగ్వేజ్ వల్ల ఇన్ని ఇయర్స్ నుంచి కష్టపడిందంతా పోయి ఉంటుంది. సోషల్ మీడియా ఏదైనా చేస్తుంది గాయస్, అదే ఫేమ్ చేస్తుంది, అదే డిఫేమ్ కూడా చేస్తుంది. అమ్మాయి కాబట్టి ఇలా మాట్లాడడం, అదే అబ్బాయి ఉంటే మేము ఆల్రెడీ మాట్లాడాం. ఒక వీడియో ఉంది, లాస్ట్ వీడియోలో అన్వేష్ భాయ్ మీద ఉంది, ఒక లుక్ వేసేయండి. అండ్ ఆల్సో గైస్, వాట్ ఎవర్ హ్యాపెనింగ్ విత్ HCU, మొన్న బ్యాంకాక్, థాయిలాండ్, వీటన్నిటి దగ్గర 7.2 రెక్టార్ స్కేల్ లో కంపాలి ఇవన్నీ వస్తున్నాయి. ఆర్ కేరళలో కుప్పలు తప్పలుగా చేపలు ఒడ్డుకొచ్చి, ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. సో అంటే ఒకటి మాయా, ఇవన్నీ కూడా ఉన్నాయి సమస్యలు ఇంకా మన దగ్గర. వీటి మీద కాకుండా మనం కొంచెం వాటి మీద ఇది చేస్తే బాగుంటదని మా ఫీలింగ్, నా పర్సనల్ ఫీలింగ్. ఈ 2-3 డేస్ ఏళ్ళని ఎంత హైలైట్ చేసామో దాని బదులు ఆ ఇష్యూస్ చేసి ఉంటే కొంచెం హైలైట్ చేసి ఇంకా మంచిగా ఉండేది. కానీ బట్ HCUది స్టే ఆర్డర్ వచ్చింది కోర్ట్ నుంచి, వచ్చింది. అంటిల్ కోర్ట్ టేక్ ఎ డెసిషన్ ఇట్ హ్యాస్ టు బి స్టేడ్ అని చెప్పొచ్చు. సో వీటి మీద ఫోకస్ తగ్గించండి. వీళ్ళ మీద పడితే ఏమవుతుంది భయ్యా, మహా అయితే ఒక రోజు 2 రోజులు రీల్స్ తప్ప ఇంకేం రాదు మనకి. ఎగ్జాక్ట్లీ. వాళ్ళ పని వదిలేసి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. ఇక్కడ నాకు తెలిసి ఇంకా నెక్స్ట్ టైం నాకు తెలిసి అలా చేయరు అనుకుంటున్నాను.
చేయరని మళ్ళీ వాళ్ళ అనుకుంటున్నాను. బిజినెస్ వాళ్ళకి మంచిగా జరిగితే అంతే చాలు. ఇవే విషయాలు మేము ముందే చెప్పేస్తే మీరు వినరని మాకు తెలుసు. మీరు కూడా బానే సో ఈ కొద్ది ఫన్నీ వేలో చెప్పడానికి ట్రై చేసాం. ప్లీజ్ డూ లైక్ ద వీడియో, అలాగే షేర్ కూడా చేయండి. అలాగే వీడియో ఫుల్ గా చూసి మీకు ఏం నచ్చిందో ఏం మీమ్స్ నచ్చాయో ఖచ్చితంగా కమెంట్ చేయండి. కొంచెం మా కంటెంట్ కూడా చూసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మేము చెప్పేది కూడా అరే అవునరా ఇది చెప్పేది కరెక్ట్ గానే ఉన్నది అనే ఫీలింగ్ అయితే ఖచ్చితంగా ఇస్తాం అనుకుంటున్నాం. ఇష్టం లేదు మాకు కూడా తెలీదు. ఇఫ్ ఎట్ ఆల్ మీకు ఎవరికైనా సజెస్ట్ చేయాలనిపిస్తుందా మా వీడియోస్, హ్యాపీగా సజెస్ట్ చేయండి, చెప్పండి. మీరు వెళ్ళి చెప్పండి ఇలా ఒక ఛానల్ ఉంది అని చెప్పి చెప్పండి. ప్లీజ్ హైడ్రేట్ బికాస్ ఇట్స్ సమ్మర్. ప్లీజ్ సేవ్ ట్రీస్ అండ్ ఆల్సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు Dabba Gannett.